నెలవారీ విద్యుత్ బిల్లుల్ని ఈ సేవ మీ సేవ కేంద్రాల్లో కట్టడం కొంచెం కష్టమైన పని. ఆయా సెంటర్ల వద్ద గంటల తరబడి వరుసలో నిలబడేందుకే సమయం వృధా అవుతుంది. సమయానికి బిల్లులు చెల్లించకపోతే జరిమానాలు తప్పవు. ఇలాంటి కష్టాల నుంచి ఉపశమనం పొందుతున్నారు చిత్తూరు జిల్లా వాసులు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన మొబైల్ యాప్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నారు. గతంతో పోల్చితే తమకు సమయం, శ్రమ తగ్గిందని వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు విద్యుత్ సహా ఇతర బిల్లులు కట్టాలంటే ఆయా కార్యాలయాలకు లేక ఈ సేవా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. అక్కడున్న లైన్లలో గంటల తరబడి నిలబడి కట్టడం కష్టంగా ఉండేది. ప్రస్తుతం పరిస్థితి మారింది. స్మార్ట్ ఫోన్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ దక్షిణ ప్రాంత పంపిణీ సంస్థ ఏపీఎస్పీడీసీఎల్ అందుబాటులోకి తెచ్చింది. దీన్ని వినియోగించుకుంటున్న ప్రజలు ఇంటిలోనే ఉండి క్షణాల్లో బిల్లులు చెల్లించేస్తున్నారు. తద్వారా తమకు సమయం, శ్రమ కలిసి వస్తుందని చెబుతున్నారు. ఈ యాప్ రావడం తమకు ఉపయోగకరంగా ఉందని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చిన కరెంట్ బిల్ యాప్ చాలా యూస్ఫుల్గా ఉందండి. నేను ప్రీవియస్లీ యూస్ టు గో టు ద ఈ సేవా కౌంటర్. హౌస్లో అన్ని వర్క్ చేసుకొని అక్కడికి వెళ్ళేసరికి పెద్ద క్యూ ఉండేది. అక్కడికి వెళ్ళి పే చేసి వచ్చేసరికి పేషెన్స్ అంతా వెళ్ళిపోయి ఉండేది నాకు. నేను అలాగే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా కనిపించింది అనమాట దీంట్లో ప్లే స్టోర్లో. ఇమీడియట్లీ ఐ రిజిస్టర్డ్ మై సర్వీస్ నంబర్. చేస్తే వెంటనే అయిపోయిందండి. నెట్ బ్యాంకింగ్లో చేసేసినాను. కార్డ్ ఆప్షన్ కూడా ఉంది అండ్ వ్యాలెట్ పేమెంట్ కూడా చేయొచ్చు. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఈ సేవా కేంద్రాలతో పోలిస్తే అతి తక్కువ సేవా రుసుముతోనే బిల్లు చెల్లించే అవకాశాన్ని ఈ యాప్ ద్వారా కల్పించారు. నెల రోజుల వ్యవధిలో 29 లక్షల విద్యుత్ బిల్లుల చెల్లింపులు జరిగాయి. అంతేకాదు 4.3 రేటింగ్తో ఏపీఎస్పీడీసీఎల్ యాప్ అత్యంత ప్రజాదరణ పొందుతోంది. తమ గృహాల్లో వాడిన యూనిట్ల సంఖ్య, నెల బిల్లు మొత్తం వివరాలతో పాటు చెల్లింపునకు చివరి తేదీ తదితర విషయాలు తెలుసుకునే అవకాశం ఈ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. దీనిపై వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా ఇంటి బిల్లు, మా వర్కర్స్ రూమ్స్వి అన్నీ కూడా మేము ఆన్లైన్లో పే చేస్తున్నాము. ఆన్లైన్ విధానం లేని టైంలో ఈ సేవకి వెళ్ళడం, లేదంటే లైన్లో నిలబడుకోవడం, అక్కడికి వెళ్ళి గంటల టైం వేస్ట్ చేసుకోవడం ఇలాంటివి జరిగేటివి. ఈ యాప్ వల్ల మాకు చాలా ఈజీగా ఉంది. ఇమీడియట్గా పే చేయగలుగుతున్నాం. అందులో రిమైండర్ కూడా ఇచ్చారు. దీంట్లో అలారం సిస్టమ్ ఇచ్చారు. దానివల్ల ఇంకా చాలా ఉపయోగంగా ఉంది. గూగుల్ ప్లేస్టోర్లోకి వెళితే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ పేరుతో యాప్ తెరపై కనిపిస్తోంది. దాన్ని ఓపెన్ చేసుకుని నమోదు చేసుకుంటే చాలు సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇలా ఎన్ని సర్వీసు నెంబర్లనైనా ఒక ఫోన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యాన్ని అధికారులు కల్పించారు. ఈపీడీసీఎల్ మొబైల్ యాప్ అన్నది మేము ఈపీడీసీఎల్లో మొదట ఇది డెవలప్ చేశారు, ఇంప్లిమెంట్ చేశారు. వాళ్ళ దగ్గర ఎక్స్పర్టైజ్ తీసుకొని మనకి కస్టమైజ్ చేసాం. దీనివల్ల కన్జ్యూమర్కి ఏంటంటే ఆయన ఎక్కడ ఉన్నారో అక్కడ నుండి మనం ఆయన పే చేసుకోవచ్చు. దాన్ని ఈ స్టేట్లోనే కాదు, అదర్ స్టేట్స్ నుండి చేసుకోవచ్చు, అదర్ కంట్రీస్ నుండి కూడా చేసుకోవచ్చు. మొబైల్ యాప్ ద్వారా పేమెంట్స్ మనకు వస్తున్నాయి. 29 lakhs వరకు ఇప్పటి వరకు పే చేశారు. దీంట్లో కన్జ్యూమర్కి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక 6 rupees వరకు మనం ఛార్జెస్ చేస్తున్నాము. అది ఏ రకంగా లేకుండా చేయాలన్నది ఇప్పుడు ప్రస్తుతం ఆలోచన చేస్తున్నాము. ఇది అందరూ ఉపయోగించుకోవాలని కూడా మనం కోరుతున్నాం. ప్రస్తుతానికి నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించే విద్యుత్ బిల్లులపై ₹6 డెబిట్, క్రెడిట్ కార్డుపై 1.25% సేవా రుసుము వసూలు చేస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు.